ఓబీసీ మోర్చా స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో మన రాయలసీమ జోనల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారికి, అలాగే గత 2 టర్ములు మహిళా మోర్చాను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి మహిళా శక్తిని, మహిళా కార్యకర్తల్ని తయారు చేసి ఇప్పుడు మరీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్న మన సోదరి నిర్మలా కిషోర్ గారికి, మన 2 టర్ములు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజం నింపి ఈ 6 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకుపోయి అనంతపురం జిల్లాలో వాడవాడలా వినిపించేలా చేసిన రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు గారికి, బీసీ నాయకుడు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మన మురళి గారికి, ఇంకో ప్రధాన కార్యదర్శి నాగేంద్ర గారికి, మన ఆంజనేయులు గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్టేట్ ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులకు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులకు, ఇంకా మిగతా ఓబీసీ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా. 2 నెలల క్రితం చూశాం మనం విజయవాడలో మన కొత్త రాష్ట్ర రథసారథి టీవీఎన్ మాధవ్ గారిని కేంద్ర పార్టీ నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి జిల్లా తిరుగుతూ దేశంలో ఉన్న సమస్యలను తీసుకుంటూ ఆ రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు, జటిలమైన సమస్యలు ఉన్నాయని, మన సంచార జాతుల సమాహారం అయితేనేమి, మన విశ్వకర్మ జయంతి అయితేనేమి, ప్రతి జిల్లా సారథ్యం పేరిట ఒక రోజంతా మన మధ్యలోనే గడిపిన టీవీఎన్ మాధవ్ గారు ఇప్పుడు కానీ ఈ 7 మోర్చాలు సమర్థవంతమైన నాయకులు ఎంచుకోవాలా. జిల్లా అధ్యక్షులు అయితేనేమి, జిల్లా బాడీలో ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అలాగే రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రధాన కార్యదర్శులు, మిగతా టీంని, ఎంతో పనిచేసే నాయకుల్ని, పార్టీకి సమయం ఇచ్చే నాయకుల్ని, పార్టీకి ఎంతో ఖర్చు పెట్టే వాళ్ళని, ఈ 3 తన మూడిటిని మనం వెచ్చించి పార్టీకి పనిచేసే నాయకులకు గుర్తింపు ఇవ్వాలా. అలాంటి నాయకుల కోసం ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడం, ఎవరెవరైతే జిల్లాలో అద్భుతంగా పనిచేశారో ఈ గత 5-6 సంవత్సరాల నుంచి అటువంటి వాళ్లకు ఓబీసీ మోర్చాలో ఖచ్చితంగా బాధ్యతలు అప్పగిస్తారు. బాధ్యతలు అప్పగించడం తోటే సరిపోదు, మనం కానీ వాళ్ళు ఇచ్చిన బాధ్యతల్ని, వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పార్టీ కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీకి ముందుకు పోతుంది. ఈ పొద్దు జనాభాలో మనమే 50% అని చెప్తున్నాం బీసీలు, కానీ ఆ విధంగా మనము పనిచేయడంలో వెనుకబడిపోతున్నాం. నిరుత్సాహత, నిర్లిప్తత ఏమైపోతాదో మనం ముందుకొచ్చి ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేస్తే మనం ఎవరన్నా మన వల్ల ఏమన్నా అంటారో మనకు భయం ఉంది. కాబట్టి ఈ భయాన్ని వినాడండి. మనకు రాష్ట్ర నాయకత్వం, ఒక బీసీ నాయకుడు మనందరి కోసం పనిచేస్తున్నాడు టీవీఎన్ మాధవ్ గారు. అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ ఒకటే అని భావించే నాయకుడు మాధవ్ గారు మనందరి కోసం పనిచేస్తున్నాడు. అలాగే 2వ బాధ్యతలు తీసుకున్నాక గోపి శ్రీనివాస్ గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మళ్ళా ఈ పక్షోత్సవాలు అయిపోతే ఆత్మ నిర్భర్ భారత్ కింద మనం ప్రజల్లోకి దాదాపు జనవరి వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు మనకు పని ఇస్తున్నారు. ఆ పనిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇప్పుడు జీఎస్టీ సరళీకృతం చేసింది, ఆ విధానాలు మనం ఎంతమంది నిర్ణయించి ప్రచారం కల్పించామో, ఎంతమందితో మనం మాట్లాడాము, ఏ విధంగా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటాము, ప్రజల్లోకి ఎంత మాత్రం తీసుకుపోయినా మనం ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయండి సోదరులారా. ఇవన్నీ మనం తీసుకెళ్లినప్పుడే ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, మీ ఊర్లో కానీ, మీ మండలంలో కానీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. మనం ఎంతసేపు ఉన్న ఆఫీసులో ఇక్కడ మీటింగ్ జరిగిపోతే ఇంటికి పోయి కండువా తీసేసి ఇంకా నాకేం పని లేదు, అనంతపురం మీటింగ్ పోయి వచ్చాను, ఇంకా అవసరం లేని పార్టీ మళ్ళా ఎప్పుడన్నా వాళ్ళు పిలుస్తారు, ఆ రోజు మీటింగ్ పోదామనే ధోరణిలో ఉన్నాము. వినడాలండి ప్రతి ఒక్క కార్యకర్త. మనం ఏ రాష్ట్ర పార్టీ ఏం సూచన చేస్తుంది, కేంద్ర పార్టీ ఏం సూచన చేస్తుంది, జిల్లా పార్టీ ఏం సూచన చేస్తుంది, మీ మండలాధ్యక్షుడు మీకు ఏం పని చెప్తున్నాడో అవన్నీ తూచా తప్పకుండా ప్రతి చోట ప్రతి కార్యక్రమం జరగాల.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉంది. ప్రతి ఒక్కరికి మనలాంటి 10 నుంచి 15, 20 ఫోటోలు అందజేశారు. మనం ఎంత మాత్రం నిర్వహించుకుంటాం, దాన్ని ప్రతి బూత్ లోనూ జరగాలనేది రాష్ట్ర పార్టీ యొక్క సూచన. కనీసం మనం వేసుకున్న బూతుల్లోనే మనం జరపాలా. అది జరిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన వాడ విస్తరణ చెందుతుంది. ఆ విస్తరణ చెందినప్పుడు మాత్రమే మనం దాన్ని రేపు రాజ్యాధికారం వైపు అడగలేస్తాం. మనం ఎంపీపీలు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతాం, మినిస్టర్లు అవుతాం. ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి రావాలా. కార్యకర్త అప్పుడే కాలర్ ఎదురేసుకొని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని చెప్పుకునే ధైర్యం తమ్ము ఉండాలి. మీ అందరికీ మరొకసారి చెప్తున్న సోదరులారా, ఇంతమంది పెద్దలు వచ్చారు రాష్ట్రం నుంచి. ఎందుకోసం? మన పార్టీని పురోగతి వైపు సాధించాలా, మన పార్టీని వాడవాడలా విస్తరింపజేయాలా, మన పార్టీని ఈ రాష్ట్రంలో కానీ అధికారం వైపు అడుగు వేయాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో మంచి కార్యకర్తలను తయారు చేసి, మంచి నాయకత్వాన్ని తయారు చేసి జిల్లా కమిటీలో మీకు స్థానం కల్పించడానికి ఇంత సుదూర ప్రయాణాలు చేస్తూ మనందరి కోసం ఇప్పుడు గోపి శ్రీనివాస్ గారు అయితేనేమి, పెద్దలు నిర్మలా కిషోర్ గారు అయితేనేమి, వీళ్ళందరూ మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు తూచా తప్పకుండా మీరందరూ పాటించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ఎవరికి ఏ బాధ్యత వచ్చినా చిన్నది అనుకుంటుంది. జిల్లాలో ఇచ్చినా, మండలంలో ఇచ్చినా, రాష్ట్రంలో ఇచ్చినా మీకు ఇచ్చిన బాధ్యత గురి తిరిగి పార్టీ కోసం పనిచేయాలా. నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చింటే బాగుంటుండే, నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చింటే బాగుంటుండే, నన్ను స్టేట్ పంపించింటే బాగుంటుండే, నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేసింటే బాగుంటుండే అనేది వినడాడని. మీకు ఏ బాధ్యత పార్టీ ఇచ్చిందో ఆ బాధ్యతను తీసుకొని పనిచేస్తే ఖచ్చితంగా మీరు రాబోయే కాలంలో మంచి లీడర్లుగా తయారవుతారని మిమ్మల్ని అందరినీ మరొకసారి వేడుకుంటూ, పార్టీ కోసం పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం పార్టీ ఏమేమి కార్యక్రమాలు ఇచ్చిందో తూచా తప్పకుండా మన గ్రామీణ ప్రాంతాల్లో చేసినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల కన్నా మిన్నగా ఎదుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన